పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలలో 3 చాలా జటిలమైన గ్రంథాలు ఉన్నాయి. అవి అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందులో ఒకటిది ప్రకటన గ్రంథం, రెండవది పరమగీత గ్రంథం. బైబిల్లో ఉన్న గ్రంథాలన్నిటికంటే కూడా అర్థం చేసుకోవడానికి కష్టతరమైంది హైలీ ఫిలసాఫికల్ బుక్ ప్రసంగి గ్రంథం. ఈ 3 గ్రంథాలు మనం ధ్యానించేటప్పుడు వాక్య ప్రత్యక్షత కలిగిన దైవజనుల చేత నడిపించబడకపోతే మనము వ్యాఖ్యానంలో దెబ్బతినే అవకాశం ఉంది. ఈ 3 గ్రంథాలు కఠినమైనటువంటివి, జటిలమైనవి. ఒకటి ప్రకటన గ్రంథం, రెండవది పరమగీత గ్రంథం, అన్నిటికంటే కష్టమైన గ్రంథం ప్రసంగి గ్రంథం. ఈ 3 జటిలమైన గ్రంథాలలో ఒక గ్రంథమైనటువంటి పరమగీత గ్రంథం నుండి వేళ మనం పాఠ్యాంశం ఎత్తుకున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అసలు ఈ పరమగీత గ్రంథము దేవుని వాక్యమే కాదు, ఇది పరిశుద్ధ లేఖనాలలో ఉండడానికి వీలు లేదు. ఇందులో అశ్లీలత ఉన్నది. ఇందులో ప్రత్యేకంగా స్త్రీ యొక్క అవయవములను గురించిన వర్ణన ఉంది. ఇది పరిశుద్ధమైన దేవోక్తి కాదు. దీన్ని బైబిల్లో నుండి తీసేయాలనేటువంటి ఒక దుమారం కూడా రేగింది చరిత్రలో. అయితే పరిశుద్ధాత్మ దేవుడే పూనుకొని ఈ దివ్యమైన గ్రంథాన్ని మన యొక్క వినికిడిలో మనం ధ్యానించడానికి దేవుడు దాచిపెట్టాడు. ఎందుచేతంటే ఇది మనం చదువుతూ ఉన్నప్పుడు ఒకే స్త్రీని పట్టుకొని కాసేపు సహోదరి అని, కాసేపు ప్రాణేశ్వరి అని అంటే అర్థం కాలేదు. ఒకే అమ్మాయిని పట్టుకొని నా సహోదరి, నా ప్రాణేశ్వరి అని అంటున్నాడు కనుక ఇదేదో తేడా కేసు, ఇందులో ఉండకూడదని చెప్పారు. నిజమే, మన ఊరిలో కూడా ఎవరినన్నా ఒకే అమ్మాయిని పట్టుకుని కాసేపు సహోదరి, కాసేపు ప్రాణేశ్వరి అన్నాం అనుకోండి, చెట్టుకి కట్టేసి ఇంతకీ ఈవిడితో నీ సంబంధం ఏంట్రా, సహోదరియా ప్రాణేశ్వరి చెతకొట్టేస్తా. మళ్ళా ఒకే స్త్రీని పట్టుకుని సహోదరి ప్రాణేశ్వరి అని ఎందుకు అన్నాడని మీరు మళ్ళా తెలుసుకోవాలనుకుంటే మనం మీటింగ్స్ పెట్టుకోవాలి. కనుక అది ఇప్పుడు అందులోకి వెళ్ళామంటే బయటికి రాలేం. అలాగే చదవబడిన లేఖనమంతా మనం ధ్యానించాలన్న ఒక వచనం ఖచ్చితంగా ఒక 3 రోజులైనా మనకు సమయం పడుతుంది. కనుక ఈ వచన భాగం అంతా కూడా చదవడం సాధ్యం కాదు. అయితే మనకున్న కొద్ది సమయంలో ఈవేళ మన ధ్యానము నిమిత్తమై చదువుకునే లేఖన భాగం ఏంటంటే చంద్రబింబమంతా అందము గలదై. అందరూ చెప్పండి అన్నమాట. చంద్రబింబమంతా అందము గలది. ప్రియులారా, ఈ పరమగీత గ్రంథం మీకు అర్థం అవ్వాలి అంటే నేను ఒక కథ చెబుతాను. కథ చెప్పిన తర్వాత ఒక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకి ఎవరైనా సమాధానం చెబితే డబ్బులు తెచ్చాను, గిఫ్ట్ ఇస్తాను. ఎంచేదంటే ఈ కథ అర్థం కాకపోతే ఈ గ్రంథం అర్థం కాదు. కనుక కథ ఏమిటంటే, అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారట. ఆ రాజుగారికి ఒక కొడుకు ఉన్నట్ట. ఆ కొడుకు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి, నాన్నగారు మీరు నాకు వివాహం చేయాలి అన్నట్ట. అంటే రాజుగారికి గుండెల్లో రాయిబడిపోయి, అంత సడన్గా వివాహం అంటున్నావు, పెళ్ళి అంటున్నావు, కొంపదీసి ఎవరినన్నా పూర్తి చేయండి, నేను సగం చెప్తాను, మీరు సగం చెప్పాలి. అంత సడన్గా పెళ్ళి అంటున్నావు, కొంపదీసి ఎవరినన్నా ప్రేమించావా అని అడిగాడట. అడిగితే ప్రేమించాను డాడీ అన్నాడట. అప్పుడు రాజుగారికి చాలా భయం వేసి, మనం రాజులు నాయనా, మనకు రాజ్యము సింహాసనము ఉంది, నువ్వు ప్రేమించిన అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ తండ్రి గారు రాజేనా అని అడిగాడు. వాళ్ళకి రాజ్యం ఉందా, వాళ్ళకి సింహాసనం ఉందా, వాళ్ళు రాజులేనా అని అడిగితే
ఆ విషయం ఏమో తెలియదు నాకు అన్నాడట. రాజుగారికి చాలా కోపం వచ్చిందంట. ఒరే, కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్యం ఉండాలంటారు విధవా, అంత రాజులో కాదో స్టేటస్ చూడకుండా ప్రేమించావా? ఏ ఊర్రా అమ్మాయిది అన్నాడట. తెలియదు డాడీ అన్నాడట. అదేమిటి రావా, రాజులా కాదా అంటే తెలియదు అంటున్నావు, ఏ ఊరంటే తెలియదు అంటున్నావు, ఏం పేరు రా అమ్మాయి పేరు అన్నాడు. తెలియదు డాడీ అన్నాడట. రాజుగారికి కోపం వచ్చేసిందంట. ప్రేమించానంటున్నావు, రాజులా కాదా అంటే తెలియదు అంటున్నావు, ఏ ఊరంటే తెలియదు అంటున్నావు, ఏం పేరంటే తెలియదు అంటున్నావు, మీరు ఎక్కడ కలుసుకుంటున్నారా అన్నాడాడ. కల్లోకి వస్తుంది డాడీ అన్నాడాడు. ఎక్కడికి వస్తుందట? కల్లోకి వస్తుందంటే రాజుగారు అన్నారట. ఒరే, ఎంత రాజుగారిని అయితే మాత్రం కలలోకి వచ్చే అమ్మాయిని ఇళ్ళలోకి తీసుకొచ్చి చేయగలనా పెళ్ళి? ఇదేమి వ్యర్థమైన కోరిక నాయన, నువ్వు నోరు మూసి ఊరుకోరా అన్నాడట. అప్పుడు రాజుగారి కొడుకు అన్నాడట, అంతలా ఊరుకునేవాడిని అయితే ఇంతవరకు ఎందుకు తీసుకొస్తాను డాడీ, అంతలాగా డ్రాప్ అయిపోయేవాడిని అయితే ఇంతవరకు తేను కదా, నాకు ఆ పిల్లలే కావాలన్నాడట. రాజుగారికి అర్థం కావట్లేదట. కల్లోకి వచ్చే అమ్మాయి నేను ఎలారా తీసుకురానంటే అన్నాడట, నా కల్లోకి వచ్చే అమ్మాయి యొక్క చిత్రపటం గీసుకొస్తాను, ఆ చిత్రపటం మన సైనికులకి ఇచ్చి గాలిస్తే ఆ ముఖానికి సరిపోయిన ముఖం ఎక్కడో దొరుకుతుంది, నాకు ఆ పిల్లే కావాలన్నట. ఇక రాజుగారు చేసేది లేక ఆ చిత్రపటం గీసుకురమ్మన్నాడట. వీడింటికి వెళ్ళి అందరూ కళ్ళు మూసుకోవడం, కళ్ళు మూసుకుంటే పిల్ల కనపడుతుంది, మళ్ళీ కళ్ళు తెరిచి చిత్రపటం గీయడం. ఒక 10 రోజుల్లో ఒక అమ్మాయి యొక్క చిత్రపటం గీసుకొచ్చాడట. డాడీ, ఇదిగో నా కల్లోకి వచ్చే అమ్మాయి ముక్కు మొహం స్ట్రక్చర్ అంతా ఇలాగే ఉంటుంది, హైటు అని ఆ చిత్రపటం ఇస్తే రాజుగారు ఆ చిత్రపటాన్ని సైనికులకి ఇచ్చి, ఈ ముఖానికి సరిపోయిన ముఖం ఎక్కడైనా ఉంటే మన రాజ్యంలో అర్జెంటుగా గుర్రం ఎక్కింది తీసుకురండి అని సైనికుల నుంచి పంపించారట. సైనికులు ఆ ఫోటో తీసుకుని గుర్రాలెక్కి చట్టడం అనుకుంటా బయలుదేరి వెళ్ళిపోయారట. ఆడపిల్ల కనపడితే పాపం ముఖం చూడడం, ఫోటో చూడడం, ముఖం చూడడం, ఫోటో చూడడం, ముఖం చూడడం, ఫోటో చూడడం, ఇలాగ 3 నెలలు ఎతికారట. ఎంత వెతికినా ఆ ముఖానికి సరిపోయిన పిల్ల అక్కడ దొరకట్లేదట. వీళ్ళు అనుకుంటున్నారంటే, ఒరే, ఎంకి పెళ్ళి సుబ్బు సావుకు వచ్చిందన్నట్టు ఈడి పెళ్ళి మన సావుకు వచ్చినట్టుంది, ఈ పిల్ల దొరకట్లేదు, ఏదో పిల్లని పట్టుకెళ్ళిపోదామంటే మీరు కళ్ళు పోయినాయట్రా, మీరు తెచ్చిన పిల్లకి ఫోటోకి ఏమైనా సంబంధం ఉందని చంపేస్తాడు, దొరకలేదని నేను చంపేస్తాడు, వీడి పెళ్ళి మన చావు కోసం వచ్చింది ఏంటని వీళ్ళందరూ బాధపడుతూ ఉంటే ఒకానొక రోజున ఒక లోయలో ఒక అమ్మాయి బట్టలు ఉతుక్కుంటుందంట. చూసేసరికి కరెక్ట్గా హైటు, వెయిట్, స్ట్రక్చరు, ముక్కు మొఖం మొత్తం సరిపోయిందట. అమ్మ పిల్ల, నువ్వు ఎక్కడున్నావా, నీకోసం 3 నెలల నుంచి ఎదుగుతున్నామే తల్లే, అర్జెంటుగా గుర్రం ఎక్కన్నారట. ఆవిడన్నదట, దొంగోడి కోసం పోలీసు వాళ్ళు ఎతుకుతున్నట్టు నా కోసం సైనికులు ఎత్తడం ఏంటి, నేనేం పాపం చేశాను, నేను రాను బాబోయ్, నేను రాను బాబోయ్ అంటుందండి. రానుకి ఏనంటే అవదమ్మా, ఇది రాజుగారి ఆజ్ఞ, నువ్వు అర్జెంటుగా గుర్రం ఎక్కని ఆ అమ్మాయిని గుర్రం ఎక్కించి రాజుగారి దగ్గర తీసుకొచ్చారట. రాజుగారి దగ్గర తీసుకొచ్చి ఫోటో ఇచ్చేసారట, పిల్లని అప్పగించారట. రాజుగారు చూశారట, ఫోటోకి పిల్లకి కరెక్ట్గా సరిపోయిందట, 100% టాలీ అయిపోయిందట. అప్పుడు పెళ్లి కొడుకుని పిలిచారట. రాజుగారు తన కొడుకుని పిలిచి అమ్మాయిని చూపించి, నాయన, నీ కల్లోకి వస్తున్న అమ్మాయి, నేను సగం చెప్తాను, మీరు సగం చెప్పండారా. మీ తెలుగు వాళ్ళేనా అరవాళ్ళ? నీ కల్లోకి వస్తున్న అమ్మాయి, ఈ అమ్మాయి అంటే మళ్ళీ నెల నెలా కట్టుకునేది, ఈ అమ్మాయి అంటే మంతలి కట్టుకుంటాం, అది ఈ అమ్మాయేనా అనండి అని అడిగితే చూపిస్తే ఆ అమ్మాయిని చూసి ఈ అమ్మాయే డాడీ అన్నాడట. అప్పుడు రాజుగారు అన్నారట, ఒరే, నీకు ఒక్కడికి కల్లోకి వస్తే సరిపోద్ది ఏంట్రా, పెళ్ళంటే 1 వే ట్రాఫిక్ అనుకుంటున్నావా కదవా, మరి ఆ పిల్లకి కూడా ఇష్టం ఉండాలి కదా, అమ్మాయికి కూడా ఇష్టపడాలి కదా అని ఆ అమ్మాయిని అడిగారట. అమ్మాయి, నీకు ఎప్పుడన్నా మా అబ్బాయి కల్లోకి వచ్చాడా అని. ఆ అమ్మాయి అన్నదట, నాకు అటువంటి పిచ్చి పిచ్చి కలర్ రావండి, అసలు మీకు అబ్బాయి అన్నాడు సంగతి మాకు తెలియదండి, నన్ను వదిలేయండి బాబోయ్, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను నాయన. అప్పుడు రాజుగారు అన్న, అమ్మ లేదు బొమ్మ లేదు, నోరు మూసుకాయ, రాజుగారు తలుచుకుంటే దెబ్బలో కొదువా, రాజుగారు తలుచుకుంటే చేయలేనిది ఏమైనా ఉందని మొత్తం మీద ఆ పిల్లని ఒప్పించి ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారట.
ఇది మన కథ. ఈ కథ అర్థం అవ్వకపోతే ఏమర్థం అవుతుంది అనుకున్నాం? పరమగీత గ్రంథం పుస్తకమే కనుక ఇప్పుడు నా ప్రశ్న, నేను చెప్పిన కథగాను ఈ పరమగీత గ్రంథానికి ఏమైనా సంబంధం ఉందా? పట్టుకుంటే పట్టు చీర ఈ గిఫ్ట్. ఈ కథ అర్థం అవ్వకపోతే పుస్తకమే అర్థమవుతున్నాం కదా. నేను చెప్పిన కథకును పరమగీత గ్రంథానికి ఏమిటి అర్థం, ఏమిటి సంబంధం? సమయం కొద్దిగా ఉంది కనుక నేను ఎక్కువగా విసిగించకుండా ముందుకు వెళ్తున్నాను. ఒకటోసారి మంచి గిఫ్ట్ పోతుంది, రెండోసారి ట్రై చేయండి, నిజంగా క్యాష్ ఇస్తాను. ఎవరైనా చెప్పాలి. ఉంది, ఏముంది మరి? ఉందనే అడుగుతున్నాను. దానికి డబ్బులు ఇచ్చేస్తారేంటి? సంబంధం ఉందంట. చెప్పమ్మా. ఏంటది? అంత దానికి క్యాష్ ఇచ్చేస్తే నేను ఎప్పుడో బ్యాంక్రప్ట్స్ అయిపోదు. కూర్చో, ట్రై చేసావు, మంచిది. వినండి, మీరు చెప్పలేరనే నేను పందెం వేస్తాను. ఎంత బుద్ధిహీనున్నాయి, డబ్బులు పోగొట్టుకుంటానా వెదవది. మన కథలో రాజకుమారుడు తాను చేసుకోబోయే అమ్మాయిని చూడకుండగానే ఊహించి కలగని ఏ విధంగా చిత్రపటం గీశాడో మన యేసునాథుడు కూడా త్రికాల జ్ఞాని, ఇంకా క్రొత్త నిబంధన సంఘం ప్రారంభం కాకమునుపే తాను చేసుకోబోయే సంఘ కన్యకేక సౌందర్యం ఎలాగుండాలో ముందుగానే ఊహించి కలగని ఒక చిత్రపటం గీశాడు. ఆ చిత్రపటమే సొలొమోను పరమగీత గ్రంథము. మీకు అర్థం అవ్వలేదన్న సంగతి నాకు అర్థమైపోయింది. రాజుగారి కొడుకు తాను చేసుకోబోయే అమ్మాయిని పిల్లను చూడకుండగానే ఊహించి కలగని ఏ విధంగా చిత్రపటం గీశాడో యేసునాథుడు కూడా తాను చేసుకోబోయే సంఘ కన్యకేక సౌందర్యం ఎలా ఉండాలో ముందుగానే ఊహించి కలగని ఒక చిత్రపటం గీశాడు. ఆ చిత్రపటమే సొలొమోను పరమగీత గ్రంథము. దాంట్లో ఉన్న సంఘ కన్యక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇందులో ఈ సంఘ కన్యక ఇంకో ప్రశ్న అడుగుతాను, మీరు డైరెక్ట్గా సమాధానం చెప్పాలి. నిజంగా చెప్పండి, దేవుడు పెళ్లి చేసుకుంటాడా? దేవుడికి పెళ్ళి అవసరమా? పెళ్ళి అవసరమైతే పిల్లనిచ్చే మామగారు ఎవరు? కట్న కానుకలు ఏమిటి వెధవది? నిజం చెప్పంటారా, దేవుడు పెళ్లి చేసుకుంటాడా? ఊమా నై. ఓకే, సరే, మంచిది. దేవుడు పెళ్ళి కొంటాడా? దేవుడు పెళ్లి చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దాన్నే దేవర వారి వివాహ వ్యవస్థ. The concept that God gets married is the oldest concept that is known to the Indian saints before any other saints of the world. The concept that God gets married, దేవర వారి వివాహ వ్యవస్థ అంటారు. దేవుడు పరిణయం ఆడతాడనేటువంటి విషయం ప్రపంచ ప్రజల్లో అందరికంటే ముందు భారతీయులకు తెలుసు. దేవుడు పెళ్లి చేసుకుంటాడని తెలుసు, కానీ భారతదేశానికి పెళ్లి కూతురు ఎవరో తెలియదు. పెళ్లి కూతురు ఎవరో తెలక ఏమంటున్నారంటే, సీతారాముల కళ్యాణము చూద్దాము రారండి, పార్వతీ పరమేశ్వరు పెళ్లి చేద్దాం రండి అంటున్నారు. దేవుని కాన్సెప్ట్ ఏంటంటే, నా పెళ్ళి మీరు చేయడం చూడడం కాదు, నిన్నే పెళ్ళాడుతా, నీవే ముస్తాబాబు, నేను చిందించిన రక్తములో నీ వస్త్రాలు ఉతుక్కొని నేను స్థాపించిన సంఘంలో చేర్చబడి నా రక్తమాంసంలో పాలిపంపులు పొందితే నువ్వే పెళ్లి కూతురు. అంతేగాని నా పెళ్ళి నువ్వు చేయడం చూడడం కాదు, నిన్నే పెళ్ళాడుతా అని క్రైస్తవ వేదాంతం తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ప్రియులారా, ఈ పరమగీత గ్రంథం అనేది ఇది ప్రభువు యొక్క ప్రేమ,
దేవుని సంఘానికి, షొల్లమితి కన్యకకు, దేవునికి నడిచినటువంటి ప్రేమ. అంటే హైందవులది రామాయణం, క్రైస్తవులది ప్రేమాయణం. దేవుని యొక్క ప్రేమను తెలియజేసే గ్రంథం ఇది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇదంతా మనం ధ్యానించలేం, కానీ ఒక్క మాట మనం ధ్యానిద్దాం. చంద్రబింబమంతా అందము కలదై. ప్రియ దేవుని బిడ్డలారా, కలది కలవాడు వస్తే ఏ సమాసం? కలది కలవాడు బహుర్విహి. మనకు సమోసాలే తప్ప సమాసాలు సందులు తెలియదు. కలది కలవాడు బహుర్విహి, అన్య పదార్థం ప్రధానంగా కలది, నైతత్పురుషం. సాధారణంగా అందంగా ఉన్నటువంటి అమ్మాయిల్ని చంద్రబింబంతో పోలుస్తారు. చంద్రముఖి. మగోళ్ళని అలాగ అనరు, చంద్రబింబంతో అమ్మాయిల్ని పోలుస్తారు, చంద్రముఖి. అసలు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆయన పొగడ్డంలో చాలా ప్రావీణ్యత గలవాడు. అసలు ఆయన పరమ పురుషుడు, ఆయన పరమ భర్త కనుక ఆయనలో ఒక లక్షణం ఉంది. ఏంటి తెలుసండి? ఆ లక్షణం ఏమిటంటే పొగడడం. ఆ లక్షణమే మన పురుషులందరిలో కూడా ఉండాలి. భూమి పుట్టినది మొదలుకొని మగోళ్ళు చేయవలసిన పని ఏంటంటే ఆడవాళ్ళని పొగుడుతారు, పొగడాలి. మగోళ్ళ పనేమో పొగడడం, ఆడవాళ్ళ పనేమో మొలగ చెట్టు ఎక్కి అక్కడి నుంచి పడిపోవడం జరుగుతూ ఉంది. అయితే బయట వాళ్ళని పొగడకూడదు. ఎవరిని పొగడాలి? భార్యను పొగడాలి. భర్తలందరూ కూడా ఇది చాలా తెలుసుకోవాలి. భర్తలందరూ కూడా భార్యలను పొగడాలి. ఆ పొగడ్త అనేది ప్రభువులో ఉంది. అది ఎన్ని పొగడ్తలు పరమగీత గ్రంథంలో ఉన్నాయో. నేను ఒకసారి పెళ్లిలో ప్రసంగం చేస్తూ, భర్తలారా మీ భార్యలను పొగడాలని ప్రసంగం చేస్తుంటే పెళ్లి కొడుకు మధ్యలో లేచి అంటున్నాడు, నాకు అటువంటి పొగడ్తలు రావండి అంటున్నాడు. నేను అన్నాను, పొగడ్తలు రావుతో మా పనిచేయరా? మీ ఆవిడ పేరు రేఖ కదా, బాగా తయారైనప్పుడు రేఖ, నువ్వు కేక అను సరిపోద్ది, దానికి పెద్ద చదువు అక్కర్లేదు. రేఖ నువ్వు కేక అంటే చక్కగా అద్దం దగ్గర చూసుకుంటుంది, సంతోషిస్తుంది. భర్తలారా మీ భార్యలను పొగడాలి. మీకు తెలుసా, అమెరికాలో ఒక రూలు, పొద్దున్నే భర్త లేచి భార్యని హనీ 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 అనాలట. అలా అనకపోతే వాళ్ళకు నంబర్ ఉంటుందంట. నంబర్ నొక్కితే వచ్చి వ్యాన్ వేసుకెళ్ళిపోతుంది మగవాడు. అందుకనే తెల్లారు లేస్తే వాళ్ళు టీ చేసి పట్టుకెళ్ళి హనీ 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 నతేనే తెక్కారిపోతున్నాం అనాలంట. లేకపోతే నంబర్ నొక్కేద్దంట. నంబర్ నొక్కేసిందంటే వెళ్ళిపోవడం వ్యాన్లోకి. వాళ్ళేమో హనీ హనీ అంటారంట, మన భర్తలేమో మనీ మనీ, మనంతా మనీ. దేవుని బిడ్డలారా, దేవునిలో ఈ లక్షణం ఉంది, పొగడాలి. భర్తలు ఎప్పుడు కూడా భార్యల్ని ఎంత పొగిడినా తక్కువేనండి. మన ఫారెన్లో అయితే వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత పొగుడుతారు. ఇండియాలో అయితేనట పెళ్ళి అవ్వకముందు పొగుడుతారంట. నువ్వంటే పడి చస్తానండి. చేసేసుకున్నా పడేస్తాను నేస్తున్నారు కదా. పెళ్ళి అవ్వకముందేమో నువ్వంటే పడి చస్తానన్నావు, చేసేసుకున్నా పడేస్తానడం. అది దేవుని చిత్తంగా. హల్లెలూయా. ఏదైనా కాన్సెప్ట్ ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు తన సంఘ కన్యకను పొగుడుతూ ఉన్నాడు. నేను ఒకసారి ఒక కవిత చదివాను. ఒక ఆయన తన భార్య గురించి ఏదో రాస్తున్నాడు. ఏమన్నాడంటే, 7 పాన్పుల క్రింద ఒక్క శిరోజరమున్న ఒత్తురయ్య మా బాలరకు పరుపు మీద పరుపు 7 పరుపులు వేసి పడుకుందంట. పడుకుంటే అడుగు పరుపు కింద తలంటుకుంటే నొక్కుకుని లేచిపోయిందంట. మరి ఎంత సుకుమారో చూడండి. మరి పరుపు దేందో చేశారు. పరుపు మీద పరుపు 7 పరుపులు వేసి పడుకుంటే అడుగు పరుపు కింద ఒక తల వెంటుకుంటే అది గుచ్చుకొని లేచిపోయిందంట. అది అలా ఉంచండి. వెన్నెల అంటారు. ఎప్పుడు వెన్నెల చూడలేదని అంతఃపురంలోంచి బయటకు వచ్చి గాలుపు కొట్టి పడిపోయిందంట. అంత సుకుమారట. మనం సన్ స్ట్రోక్ విన్నాం కానీ మూన్ స్ట్రోకు, వెన్నెలు చూద్దామని వచ్చి బయటకు వచ్చి గాలుపు కొట్టి పడిపోయిందంట. పోనీ అది అలా ఉంచండి.
బొట్టు పెట్టుకుందామని తిలకం తీసుకుని బొట్టు పెట్టుకుంటుంటే కాలు మీద పడి కాలు కొట్టుకుపోయిందట. ఇంకేంటి గోపికలు వాళ్ళందరూ కథలు చెప్తున్నారు. పూర్వకాలం స్త్రీలు రోకళ్ళు పట్టుకుని దంచి చెరిగి అప్పుడు వంట చేసేవారని చెప్తుంటే ఆడవాళ్ళు ఏంటి రోకళ్ళు పట్టుకోవడం ఏంటి అని ఊహించుకుంటుంటేనే ఆవిడ చేతులు కందిపోయి చేతుల రక్తం వచ్చేస్తుందంట. ఏమండి, అంత సుకుమారులు ఉంటారా? మొగుడిని ఒంగడు తీసి గుద్దేసి ఆడవాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. ఇది కవుల యొక్క అభూత కల్పన. ఇది కవులు అలా కల్పిస్తారు తప్ప అంత సుకుమారులు ఎక్కడున్నారు? అయితే మన దేవుడు ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన అవునంటే అవును. ఆయన అంటున్నాడు మనల్ని, చంద్రముఖి చంద్రబింబమంత అందము గలదానా. దేవుని బిడ్డలారా, దేవుడు తన సంఘమును చంద్రబింబముతో పోలుస్తూ ఉన్నాడు. చంద్రబింబమే అందము గలదానా. చంద్రబింబం ప్రియులారా, ఇంకో ప్రశ్న, చంద్రబింబము యొక్క అందము దాని సొంతమా లేకపోతే బారోడా? బారోడ్. చంద్రబింబం స్వయం ప్రకాశకము కాదు. అలాగే చంద్రబింబం యొక్క అందము పర్మనెంటా టెంపరరీయా? ఏమ్మా? టెంపరరీ. చంద్రబింబం యొక్క అందము సొంతమో కాదు, శాశ్వతమో కాదు. మన సోకు కూడా అంతే. మన అందం కూడా సొంతమో కాదు, శాశ్వతము కాదు. ఇదంతా కూడా చంద్రబింబం ప్రకాశించాలంటే సూర్యుని కాంతి చంద్రుని మీద పడాలి. అలాగే దేవుని సంఘం ప్రకాశించాలంటే నీతి సూర్యుడు మన మీద ప్రకాశించాలి. నీతి సూర్యుని యొక్క ప్రకాశం మీదే దేవుని సంఘం యొక్క మహిమ ఆధారపడి ఉంటుంది. అందుకనే మోషే ఎప్పుడు ప్రార్థన చేసినా యెహోవా సన్నిధి కాంతి మీ మీద ఉదయించునుగాక, యెహోవా సన్నిధి కాంతి మీ మీద ప్రకాశించునుగాక అని మన ఇశ్రాయేలుని దీవిస్తూ ఉంటాడు. దేవుడు మన మీద ప్రకాశించాలి, ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయించాలి. అదే మన యొక్క మహిమ, అదే మన యొక్క అందమై ఉన్నది. ప్రియులారా, ఒకసారి నేను గుంటూరు వెళ్ళాను ఏదో పని మీద వెళ్ళి గుంటూరు వెళ్తే మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఆ సభలు చూసి నేను సభల్లో కూర్చోవడానికి వెళ్ళాను. అసలే నలుపు, దాన్ని తగ్గట్టు చీకట్లో కూర్చున్నాను, రంగుకు తగ్గట్టు. మంచి మహాసభ అవుతూ ఉంది. డగ్లస్ డాట్సన్ అనేటువంటి భక్తుడు బోధ చేస్తూ ఉన్నాడు. ఆ మహాసభ అయిపోయిన తర్వాత అంతమందిలో అతను ఎలాగొచ్చాడో ఆ సభలో నాకు తెలీదు. సభలో వచ్చి నా చేయి పట్టుకున్నాడు. నా చేయి పట్టుకుని, ఓ where did you come from? What are you doing? What's your job? I want to be busy with you tonight. Please get into my car. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏం పని చేస్తావు? నీ సాక్ష్యం ఏంటి? నా కారు ఎక్కి నీతో మాట్లాడాలన్నాడు. నేను అన్నాను, అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాను కానీ ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాను. ఏమిటది అన్నాడు. అందరిని వదిలేసి నన్ను ఎందుకు పట్టుకున్నావు అన్నాను. అంటే అన్నాడు, నువ్వు పలానా చోట కూర్చున్నావు, నీ మీద దేవుని యొక్క కాంతి ప్రకాశిస్తూ ఉంది, నా నేత్రము తెరవబడింది. ఐ సీ ద లైట్ ఆఫ్ గాడ్ షైనింగ్ ఆన్ యూ. నువ్వు దేవుని బిడ్డవా, దేవుని సేవకుడువా, నీ ఏమిటి, నీ వృత్తాంతం ఏంటి చెప్పమన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, యెహోవా సన్నిధి కాంతి మన మీద ఉదయించుటేంటో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సంఘం యొక్క చరిత్ర ఏమిటంటే, మన చంద్రబింబం అంత అందం, మన సొంత సౌందర్యం లేదు, ఈ సౌందర్యము శాశ్వతము కాదు. ఇది నీతి సూర్యుడు మన మీద ప్రకాశించులాగున మనము తగిన ఏర్పాట్లు చేసుకుంటూ మనకి లోకంలో ఉన్నటువంటి ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడము అనేవి మనకు నీతి సూర్యునికి మధ్య అడ్డు రాకుండా కాపాడుకుంటే దేవుని యొక్క సంఘము వర్ధిల్లుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఎలా ఉంటుందంటే ప్రియులారా, ఈ చంద్రబింబకు అందం అన్నాం కదా. చంద్రబింబము మొదట చిన్న నెలవంకలాగా స్టార్ట్ అవుతుంది. నాకు ఇప్పటికీ జ్ఞాపకం, మా పల్లెటూరులో ఆ నెలవంక చూడగానే, క్రిస్టియన్ అంటారు ఇంగ్లీష్లో, నెలవంక చూడగానే ఎవరో ఒక ఆడపిల్ల మొహం చూస్తారు. ఆ నెల అంతా బాగుంటుంది అని ఒక చిన్నప్పుడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆలోచిస్తున్నాను నేను, మగవాళ్ళు మొహం ఎందుకు చూడరని. మరి మా పుట్టక అటువంటిది కాబోలు చూడరు, మగవాళ్ళు ముఖం ఎవరు చూడరు, ఆడపిల్ల ముఖమే చూస్తారు.
ఇలాగున్న చంద్రబింబం ఏమవుతుందంటే ఆ నెలవంకలాగా స్టార్ట్ అయినటువంటిది రాను 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 పెరిగి 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 పౌర్ణమి వచ్చేసరికి ఎంత అందంగా ఉంటుందంటే ముద్దు పెట్టుకోవాలన్నంత అందంగా కనపడతాడు. కానీ దేవుడు అన్నాడు, ముద్దుగుని పెట్టుకున్నావా మూతి పగిలిపోద్ది అన్నాడు. మనం కుమారుని ముద్దు పెట్టుకోవాలి, ఇంకెవరిని ముద్దు పెట్టుకోకూడదు. తర్వాత రాను 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 ఆ యొక్క చంద్రబింబక అందం తగ్గుతూ ఉంటుంది. కనుక ఈ కాన్సెప్ట్ మనకు అర్థమైతే తప్ప మనకు దేవుని సంఘమును గురించిన అవగాహన కలగదు. ప్రియులారా, ఈ షోలమతి కన్యక జీవితంలో మనం చూసినప్పుడు ఆ చంద్రబింబంలాగా మొట్టమొదట ఆ ప్రేమ ప్రారంభమైంది. ఆ ప్రేమ రాను 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 పెరుగుతుంది. ఒక విశ్వాస జీవితంలో కానివ్వండి, లేకపోతే భక్తుల జీవితాల్లో కానివ్వండి, మనం ఎప్పుడైతే దేవుని ప్రేమను గురించి మనం వింటామో మనకు చిన్న స్పార్క్ లాగా, చిన్న 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 క్రిసెంట్ లాగా దేవుని ఆ ప్రేమ మనకి ఎదురవుద్ది. అలాగున మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ప్రేమిస్తూ ముందుకు సాగితే ఆ ప్రేమ రాను 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 పెరిగి 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 పౌర్ణమి నాటికి అద్భుతమైన చంద్రుడిలాగా ఉంటుంది. కనుక షోలమతి కన్యక ప్రభువు మొట్టమొదట ఒకరినొకరు చూసుకున్నారు, పొగుడుకుంటూ ఉన్నారు. నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకున్నాను గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. దై నేమ్ ఈజ్ లైక్ ద ఆయింట్మెంట్ పోర్డ్ ఫోర్త్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. దై నేమ్ ఈజ్ లైక్ ద ఆయింట్మెంట్ పోర్డ్ ఫోర్త్, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం అని మొట్టమొదట ఒకరినొకరు పొగుడుకుంటారు, ఒకరినొకరు ఇష్టపడతారు, ఒకరినొకరు ఘనపరుచుకుంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీక్రెట్స్ ఫర్ ద సక్సెస్ఫుల్ మ్యారేజ్ లైఫ్. మ్యూచువల్ అప్రిసియేషన్, ఒకరినొకరు ఘనపరుచుకోవాలి, ఒకరినొకరు పొగడుకోవాలి. ఇలాగున షోలమతి కన్యక తండ్రి ప్రభు పొగుడుకుంటూ ఉన్నారు. తర్వాత ఆ ప్రేమ పెరిగి పెరిగి ఎంతవరకు వచ్చిందంటే విందుశాలకు నన్ను తోడుకొని వెళ్ళును, అక్కడ ప్రేమను నా మీద ధ్వజముగా ఎత్తును అంటా ఉన్నాడు. విందుశాలకు తీసుకుని వెళ్ళాడట, ప్రేమను ధ్వజముగా ఎత్తాడట. మరి అక్కడ ఎంత ప్రేమ చూపించాడో మనకు తెలియదు. తర్వాత మనం చూసినట్లయితే అతడు ఎడమ చెయ్యి తల క్రిందను కుడి చేత నన్ను పట్టుకొని కౌగిలించుకున్నాడు. చూసారా, మొట్టమొదటి ఒకళ్ళొకరు చూసుకున్నారు, తర్వాత పొగుడుకున్నారు, తర్వాత విందుశాలకు వెళ్ళారు, తర్వాత ఎడమ చెయ్యి తల క్రిందను కుడి చేతనను పట్టుకొని నా ప్రాణప్రియుడు కౌగిలించుకున్నాడంటే. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటికి షోలమతి కన్యక యొక్క ముఖం పౌర్ణమి నాటి చంద్రుడు ఎంత మధురముగా ఎంత సౌందర్యంగా ఉంటాడో అలాగున ముఖం వెలిగిపోతూ ఉంది. దేవుని బిడ్డలారా, నిజంగా పాత నిబంధన గ్రంథంలో దేవుడు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలనంట ఆయన నడుమునకు పట్టుకున్నంత క్లోజ్గా ఉండి నడిపించాడట. నడికట్టు ఒక బెల్ట్ నడానికి ఎంత టైట్గా ఉంటుందో ఇశ్రాయేలు ప్రజలను అంత సమీపంగా ఉండి అంత గట్టిగా పట్టుకుని నడిపించాడట. ఎడమ చెయ్యి తల క్రిందను కుడి చేత నన్ను పట్టి కౌగిలించుకుని నా ప్రాణప్రియుడు అంటున్న షోలమతి కన్యక. అంటే పౌర్ణమి నాటి ముఖం ఆ సౌందర్యం ఎలా ఉందో ఆమె యొక్క సౌందర్యం అలా ఉంది. అందుకని లేళ్లను బట్టి ఇరులను బట్టి ఆమె ప్రమాణం చేయించుకుంటూ ఉంది, నా ప్రాణప్రియుడు నాకు బహు సమీపంగా ఉన్నాడు, దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, నేను అత్యానంద భరితురాలుగా ఉన్నాను, ఎవరు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని ప్రమాణం చేస్తూ ఉంది. అలాగే ఉండిపోవాలి, అదే స్థితిలో ఉండిపోవాలి, ప్రభు తండ్రికి బహు సన్నిహితంగా ప్రభువుకు ఉండిపోవాలి అని కోరుకుంది. కానీ మరి ఏం జరిగిందో మనకు తెలియదు, గొడవలో మనం రాయలేదు. కానీ రాత్రి వేళ పరుండి నా ప్రాణప్రియుని వెతకిన అతను నాకు కనబడకపోయాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సంఘం యొక్క ఆ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే దేవునితో మన సంబంధం తాలూకా బంధం ఎలా ఉంటుందంటే అది భార్యాభర్తల సంబంధం లాంటి సంబంధం. భార్యాభర్తలు ఎంతగా సన్నిహితంగా ఉంటారో అటువంటి సంబంధం. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అప్పుడప్పుడు కలతలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయా రావా? మా భార్యాభర్తల మధ్య గొడవ రాలేదని ఎవరైనా చెయ్యెత్తితే నేను రేపొద్దున ఈనాడు పేపర్లో వేయిస్తాను మిమ్మల్ని. ఒక్క చెయ్యి లెగిస్తే ఒట్టు భూమి మీద. దేవుని బిడ్డలారా, భార్యాభర్తలు గొడవలు వస్తాయి రావా? ఒకసారి భార్యాభర్తల మధ్య గొడవ వచ్చి భార్య అన్నదట, ఈ మంచం నాది, మా అమ్మ ఇచ్చింది, నువ్వు కింద పడుకో అన్నదట. ఆడవాళ్ళు సారి తెచ్చుకుంటారు కదా, పాప మీరు కింద పడుకున్నాడట. కింద పడుకుంటే మధ్యరాత్రిలో జ్ఞాపకం వచ్చిందంట,
మంచం దీందే కానీ నవ్వారు నేను కదా కొన్నాను, నవ్వారు కోసేసాడండి. కోసేస్తే దాబుని కింద పడిపోయిందంటే తేలు గుట్టేసిందండి. అప్పట్లో నవ్వారు మంచాలు. ఇలా కోసేసుకుంటే గొడవలాడుకుంటే రాదు. దేవుని బిడ్డ భార్యాభర్తల మధ్య ఏమొస్తాయి? సర్దుకుపోదాం రండి, ఆటో మీద రాస్తారు. సర్దుకుపోతే తప్ప సంసారం ముందుకు సాగిపోదు. ఇది ఏం గొడవ వచ్చిందో మనకు తెలియదు. భార్యాభర్తల మధ్య గొడవ వచ్చింది. రాత్రి వేళ పరుండి నా ప్రాణప్రియుని వెతకినను అతడు నాకు కనపడలా. మరలా ఆమెకి అమావాస్య వచ్చేసింది. ప్రియులరా, ప్రాణప్రియుడు మనకు తోడుగా ఉంటేనే, మన ప్రభు అయిన యేసు మనకు దగ్గరగా ఉంటేనే మనకు ఆనందము, మనకు మహిమ, మనకు సంతోషము, మనకు సకల ఆశీర్వాదం. మన ప్రాణప్రియుడు దూరం అయిపోతే మనకు అమావాస్యే. ప్రియా దేవుని బిడ్డలారా, మనకంటూ సొంత మహిమ లేక సొంత నీతి ఏమీ ఉండదు. ఇదంతా కూడా ప్రభు అయిన క్రీస్తు నుండి మనం సంపాదించుకున్నదే. అమావాస్య వచ్చేసింది షోలమితి కన్యక జీవితంలో. అయిపోయిందంటే అయిపోయింది అనుకున్నారు. దేవుని బిడ్డలారా, మరలా వెతకడం ప్రారంభించింది. వెతికితే మరలా ప్రభువు దొరికాడు. దేవుని బిడ్డలారా, సంఘ చరిత్ర కానివ్వండి, షోలమితి కన్యక జీవితం కానివ్వండి, ఒక విశ్వాస జీవితం కానివ్వండి, దావీదు జీవితం కానివ్వండి, మీరు స్టడీ చేస్తే ఎగ్జాక్ట్గా మన యొక్క సౌందర్యము చంద్రబింబంతో సరిపోద్ది. ఇందులో ఎలాగైతే పౌర్ణమి అమావాస్యలు ఉంటాయో, ఎలాగైతే అప్ అండ్ డౌన్స్ ఉంటాయో, ఆత్మీయ జీవితంలో కూడా ఇవన్నీ కూడా ఉంటాయనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. పౌర్ణమి అమావాస్య, పౌర్ణమి పౌర్ణమిలాగా ఉండిపోదు, అమావాస్య అమావాస్యలాగా ఉండిపోదు. ఈ పౌర్ణమి అమావాస్య అప్ అండ్ డౌన్స్ ఆత్మీయ జీవితాల్లో ఉంటాయనే విషయాన్ని మనం షోలమితి కన్యక యొక్క జీవితం ద్వారా మనం చూడవచ్చు. అలాగనే సంఘ చరిత్ర మనం చూడండి. సంఘ చరిత్ర మనం చూసినప్పుడు పేతురు యోహానులు ప్రసంగాలు చేస్తూ ఉంటే, ఒక ప్రసంగానికి 3000, ప్రసంగానికి 5000 వచ్చేస్తూ ఉంటే సంఘం దేదీప్యమానమై వర్ధిల్లిపోతూ ఉంది. అందరూ అనుకున్నారు ఇక మన సంఘం ఇలాగే ఉంటుంది, దీన్ని కొట్టినోడు లేడు అనుకున్నారు. కొద్ది కాలం తర్వాత సంఘం పోపు గారి చేతిలోకి వెళ్ళిపోయింది, కథోలికుల చేతిలోకి వెళ్ళిపోయింది. సాతానుగాడు సంకలు గుద్దుకుంటూ ఉన్నాడు. అయిపోయింది, దేవుని సంఘం చెమ్మ చీకటిలోకి వెళ్ళిపోయింది. ఎవరికి బైబిల్ తెలియదు, ఎవరో ప్రార్థన చేయట్లేదు. పోపు గారు అంటున్నాడు, మీరేం పాపాలు చేసినా పర్వాలేదు, ఇదిగో ఫీజు అవుతుంది అంతే, అబద్ధానికి ఎంత, దొంగతనానికి ఎంత, వ్యభిచారానికి ఎంత, ఇదిగో ఫీజు కడితే మీ పాపాలు పరిహారం అయిపోతాయి. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచక దాసుని రూపం ధరించుకుని దిగొచ్చి మన కొరకు చేసిన త్యాగమంతా కూడా అయిపోయింది. దేవుని సంఘం చెమ్మ చీకట్లోకి వెళ్ళిపోయిందని సాతానుడు గంతులు వేస్తూ ఉన్నాడు. పోపు గారు ఎంతవరకు వెళ్ళిపోయాడంటే, ప్రియులారా, నేను దేవుని యొక్క సంబంధిని, మీ పితరులందరూ కూడా పాతాళంలో యాతన పడుతూ ఉన్నారు, దేవుడు నాకు దర్శనం చూపించాడు, వాళ్ళ పళ్ళు కొరుకుతూ ఉన్నారు, మీరేమో ఇక్కడ వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పొలాలు, వాళ్ళ స్థలాలు మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇదిగో దేవుడు నాకు ఒక విషయం చెప్పాడు, నేను ఒక గల్లాపెట్టి చేసి పెడతాను ఇక్కడ చర్చిలో, మీరు ఒక పని చేయండి, మీ స్థలాలు పొలాలు అమ్మి ఆ డబ్బులు పట్టుకొచ్చి గల్లాపెట్టిలో వేయండి. మీరు వేసిన డబ్బులు గల్లాపెట్టిలోకి వెళ్ళి క్లింగ్ అనగానే పాతాళంలో మీ తాత ఫ్లింగ్ అంటాడని ఓ థీరీ పెట్టాడు. వెన్ ద మనీ క్లింగ్స్ ద సోల్ ఫ్లింగ్స్ అన్నాడు. చెప్పండి, వెన్ ద మనీ క్లింగ్ ద సోల్ ఫ్లింగ్స్. మీరు పట్టుకొచ్చిన డబ్బులు గల్లాపెట్టిలో క్లింగ్ అనగానే పాతాళంలో తాత పరలోకానికి ఫ్లింగ్ అంటాడని పెట్టేసరికి వీళ్ళ పాపం పట్టుకొచ్చి పెడతా ఉన్నారు. వాటికన్ సిటీ కట్టుకుంటూ ఉన్నాడు. అయిపోయిందంటే అయిపోయింది, సంఘం చెమ్మ చీకటికి వెళ్ళిపోయింది, అమావాస్య వచ్చేసింది. దేవుని బిడ్డలారా, అయిపోయింది అనుకున్న తరుణంలో దేవుడు ఒక దైవజనుడు లేపాడు. ఆయన పేరు మార్టిన్ లోథర్. మార్టిన్ లోథర్ గారు వచ్చి, పోపు గారు మేమేం పాపాలు చేసామో నీ చెవిలో చెప్పడం కాదు, అసలు నువ్వేం పాపాలు చేసావో నా చెవిలో చెప్పినట్టు మొదలెట్టాడు. బుర్ర పాడైపోయింది. పేపల్ వరల్డ్, పేపల్ అథారిటీ అంటే మాటలు కాదు, రాజులు సైతం గడగడాలు ఆడాలి. ఒక దైవజనుడు ఆత్మాభిషక్తుడై దేవుని చేత రేపబడి ఒకే ఒక వచనంతో వచ్చాడు, మనం విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ పొందుతున్నాం. 95 థెసిస్ ఆఫ్ మార్టిన్ లోథర్ అని తీసుకొచ్చి విటన్బర్గ్ దేవాలయాన్ని దిగొట్టి, దేవుని బిడ్డలారా, ఇదిగో పాప క్షమాపణ మనం కొనుక్కునేది కాదు,
ఈ ఇంటెలిజెన్సెస్ లేక పాప పరిహార పత్రాలు నాలుగు గీసుకోవడం పనికిరావు. మన విశ్వాసముతో ప్రార్థన చేస్తే దేవుని కృప మనకు తోడవుతుంది. మన విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ పొందుతున్నామని ఆయన వచ్చి ప్రసంగాలు చేయడం మొదలుపెట్టాడు. ఎంత ఉద్యోగం వచ్చిందంటే యావత్ క్రైస్తవ ప్రపంచం ఎర్ర సముద్రం పాయలైపోయినట్లుగా రెండుగా పాయలైపోయింది. ప్రొటెస్టెంట్లు కథోలికలుగా విడిపోవడం జరిగింది. గొప్ప దేవుని ఆత్మ కుమ్మరించబడింది. మనుషులు పశ్చాత్తాపడడం ప్రారంభించారు, ఉపవాసం ఉండడం ప్రారంభించారు, ప్రార్థన చేయడం ప్రారంభించారు, విశ్వాసంతో దేవుని అడగడం ప్రారంభించారు. దేవుని బిడ్డారా, అద్భుతమైన ఉద్యమం వచ్చింది. మరలా చంద్రబింబం యొక్క అందం ఎలా ఉందంటే పౌర్ణమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడో అలాగున దేవుని సంఘము దేదీప్యమానమైపోయి వర్ధిల్లడం మొదలుపెట్టింది. దేవునికి మహిమ కలుగునగాక. మార్టిన్ లూథర్ గారు అనుకున్నారు, ఇంకా ఈ ఉద్యమం ఎలాగే ఉంటుంది, ఈ యొక్క రివైవల్ ఎలాగే ఉంటుంది, ఈ యొక్క రినైజెన్స్ ఎలాగే ఉంటుంది, ఈ రిఫర్మేషన్ ఎలాగే ఉంటుంది అనుకున్నారు. ప్రియమైన వారులారా, అయితే ఒక 100 సంవత్సరాలు ఇంకా దాటక మునిపే మరలా దేవుని సంఘంలో అమావాస్య వచ్చేసింది. ఇది వరకు డబ్బులు పెట్టి పాపక్షమాపణ కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు పాపులం ప్రభువా అని పశ్చాత్తాపడి పాపులం ప్రభువా అంటే దేవుడు క్షమించేస్తున్నాడని చులకనైపోయి దేవుని సంఘం ఏమైందంటే యేసునాథ కదాసుధారసు విధిగో పానము చేయరంటే సంఘంలో మందు కొట్టేయడం మొదలెట్టారు. సంఘంలో మందు కొట్టేస్తూ ఉన్నారు. సంఘంలోనికి రకరకాల చెడుగంత వచ్చేసింది. మరలా అమావాస్య వచ్చేసింది దేవుని సంఘానికి. మరలా సాతానుడు సంతోషిస్తూ ఉన్నాడు. దేవుని సంఘం పాడైపోతే ఆనందించి గంతులు వేసేవాడు అపవాది. అయిపోయింది అనుకున్నారు. మరలా దేవుడు ఒక దైవజనులు లేపాడు. ఆయన పేరు జాన్ వెస్లీ గారు. ఆయన వచ్చాడు, హోలీనెస్ ఈజ్ నాట్ ద రిక్విజిట్ ఫర్ సాల్వేషన్, ఇట్ ఈస్ ది ఎవిడెన్స్ ఆఫ్ సాల్వేషన్. ప్రియులారా, రక్షణ పొందడానికి పరిశుద్ధత అవసరం లేదు, కానీ నువ్వు రక్షణ పొందావడానికి గుర్తు పరిశుద్ధంగా బతకాలి. హోలీనెస్ ఈజ్ నాట్ ద రిక్విజిట్ ఫర్ సాల్వేషన్, ఇట్ ఈస్ ది ఎవిడెన్స్ ఆఫ్ సాల్వేషన్ అని మొదలుపెట్టాడు. అప్పుడు మరలా గొప్ప ఉద్యమం వచ్చేసింది. మరలా దేవుని బిడ్డలారా, మరలా దేవుని సంఘం చంద్రబింబం అంతా అందం కలిగి వచ్చేసింది. మన కాన్సెప్ట్ ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ యొక్క నీతి సూర్యుడు మన మీద ప్రకాశించకుండా ఈ లోక సంబంధమైనటువంటి పాపములు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఎప్పుడైతే మనకు నీతి సూర్యునికి మధ్యగా వచ్చేస్తాయో నీతి సూర్యుడు ప్రకాశించడం మానేస్తాడు. సంఘము ఈకాబోధ్ అయిపోద్ది, ప్రభావం వెడలిపోద్ది, సంఘము నిర్వీర్యమైపోద్ది, నిష్ప్రయోజనమైపోద్ది. ద సొసైటీ మీద ఏ విధమైన ఇంపాక్ట్ కూడా చూపించలేనటువంటి పరిస్థితి అయిపోద్ది. ఐకాబోధ్, ప్రభావం వెడలిపోయాను. దేవుని బిడ్డలారా, అలాంటి సంఘటనలు చరిత్రలో జరిగి ఇలాగున ఎన్నో ఉద్యమాలు, అమావాస్యలు, పౌర్ణములు మనం చూస్తూ ఉన్నాం. దేవుని సంఘం అందుకనే అన్నాడు, నీ యొక్క అందము చంద్రబింబం అంతా అందము గలదా. షోలమితి కన్యక జీవితంలో చూసిన, సంఘ చరిత్రలో చూసిన, లేకపోతే ఒక విశ్వాస జీవితంలో చూసిన, దేవుని బిడ్డలారా, ఈ సత్యము, ఈ యొక్క ఉపమానము, ఈ యొక్క కంపారిజన్, ఈ సిమిలి మనకు అర్థమవుతూ ఉంది. ఒక ఊళ్ళో ఒక ఆవిడ ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవుడిని నమ్ముకుందట. క్రొత్తగా నమ్ముకుని పరిశుద్ధాత్మతో నింపబడిందట. పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ బలమైనటువంటి ప్రార్థన చేస్తూ దేవుని ఆసక్తితో ఆరాధిస్తూ ఉన్న దినాల్లో ఊళ్ళోకి టీవీలు ఇన్స్టాల్మెంట్ మీద ఇచ్చేవాళ్ళు వచ్చారట. వస్తే ఊరోళ్ళందరూ కొనుక్కుంటారట టీవీలు. అందరూ కొనుక్కుంటే ఈమెను కూడా కొనుక్కోమన్నారట. ఆవిడ అన్నదట, చిచ్చిచి, దట్ ఈజ్ అన్ ఈడియట్ బాక్స్, అది చెత్త పెట్టే, నా ప్రార్థనా జీవితాన్ని నాశనం చేస్తుందని టీవీ కొనుక్కోలేదంట. అంత అభిషేకంలో ఉంది, అంత ఆత్మీయతలో ఉంది, అంత ప్రార్థనా పరురాలుగా బ్రతుకుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆవిడే ఒక 4 సంవత్సరాలు పోయిన తర్వాత టీవీ కొని కృతజ్ఞత కూడుకు పెట్టిందండి. కూడుకు పెట్టి అందరినీ పిలిచిందంట. అందరూ ఆవిడని బ్లెస్ చేస్తున్నారట. అమ్మ, దేవుడు నిన్ను దీవించడం ప్రారంభించాడు. టీవీతో స్టార్ట్ అయింది. ఇక వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్లు, నీకు ప్రతి వస్తువు దేవుడు ఇచ్చేస్తాడు అని అందరూ అంటున్నారట. ఒక పాస్టర్ గారు మాత్రం, అమ్మా, నువ్వు టీవీ కొనడం నాకు ఎంత ఇష్టం లేదమ్మా, ప్రార్థనా జీవితం దెబ్బతినేద్ది అన్నాడట. ఆ మాట ఆవిడ పట్టుకొని భోజనాల దగ్గర అందరికీ మొక్కలేస్తుందట. ఈయనకి ఎన్నిసార్లు పిలిచినా పులిసే, గ్రేవే వేస్తుందట. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు బయటికి వెళ్ళి, బ్రదరు, యథార్థం మాట్లాడుతుంటే పదార్థాలు దొరకట్లేదు అంటున్నాడు.
యథార్థం మాట్లాడుతుంటే పదార్థాలు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఈడియట్ బాక్స్ అన్న ఆవిడ ఇప్పుడు ఆ బాక్స్ దగ్గర నుంచి బయటికి రావడం మానేసింది. చిత్రహారంలోకి వెళ్ళిపోయింది, సినిమాల్లోకి వెళ్ళిపోయింది, స్టార్ మూవీలోకి వెళ్ళిపోయింది, మొహం నలగైపోయింది, ప్రార్థనా జీవితం పోయింది, ప్రార్థన అంటే తగ్గిపోయింది. అయిపోయిందంటే అయిపోయింది అనుకున్నారు. ఇక మళ్ళా భక్తి జీవితం తగ్గిపోయింది అనుకున్న సమయంలో మళ్ళీ ఉద్యోగ కోటాలు వచ్చినాయట. మళ్ళా పాస్టర్ గారు వచ్చి ధూళి దులుపుకొనుము, నీ మెడకట్లు విప్పుకొనుము అని ప్రసంగం చేస్తే మరలా ఆవిడన్నీ విడిచిపెట్టి ప్రార్థన ప్రారంభించింది. దేవుని బిడ్డలారా, ఈ విశ్వాస జీవితం కానివ్వండి, సంఘ జీవితం కానివ్వండి, షొలమితి కనిక జీవితం కానివ్వండి, పాత నిబంధన సంఘం యొక్క జీవితం కానివ్వండి, మనం చూసినట్లయితే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏముంటాయి? అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. అమావాస్య పండుగ, అమావాస్య పున్నం ఉంటుంది. సంఘ చరిత్ర, ప్రతి చర్చ్ హిస్టరీలో కూడా ఈ డార్క్ డేస్ మీరు పాత క్యాలెండర్ చూసినట్లయితే వెంకటరామాయణకో పాత క్యాలెండర్లో అందులో ఉంటుంది, నెలకి 15 రోజులు శుక్లపక్షమి, 15 రోజులు కృష్ణపక్షమి. శుక్లపక్షమి, కృష్ణపక్షమి, 15 రోజులు వెన్నెల రాత్రులు, 15 రోజులు చీకటి రాత్రులు, అమావాస్యలో ఉన్నటువంటివి. దేవుని బిడ్డలారా, దావీదు జీవితం మనం అబ్జర్వ్ చేసినట్లయితే, టేక్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్ ఫర్ ఇంటూ కన్సిడరేషన్. దావీదు రాజు అయిన తర్వాత ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళితే ఆ యుద్ధం జరిగే భూమి బెత్లెహేముకు దగ్గరలో ఉంది. ఈయన బెత్లెహేములో పుట్టి పెరిగాడు, యెషయి కుమారుడు. బెత్లెహేం బావి నీళ్లు తాగాలని ఆశపడ్డాడు. మా నూతి నీళ్లు కొబ్బరి నీళ్ళ ఉన్నాయంటారు కొంతమంది. ఎందుకో బెత్లెహేం బావి నీళ్ళు తాగాలి. వాళ్ళందరూ కూడా యెషయి కుమారులు ఆ నీళ్లు తాగి బతికారు, వాళ్ళ మందలన్నీ కూడా. అక్కడ చూస్తేనేమో గ్యారిసన్ ఆ సైనికులు అంతా ఉన్నారు అక్కడ. రాజుగారు ఆశపడ్డారు కదా అని చెప్పి కొంతమంది యోధులు వెళ్ళి రాజుగారికి బెత్లెహేం బావి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఇచ్చి, రాజా, హియర్ ఈజ్ ఏ సడన్ సర్ప్రైజ్ ఫర్ యూ. యూ వాంటెడ్ టు టేస్ట్ ద వాటర్స్ ఆఫ్ ది వెల్ ఆఫ్ యువర్ చైల్డ్హుడ్, యూ కమ్ ఆన్, వీ బ్రాట్ దోస్ వాటర్స్, ఇట్స్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ అని ఆ బెత్లెహేం బావి నీళ్లు తీసుకొస్తే దావీదు ఏమన్నాడు తెలుసా? మీరు ప్రాణాలకు తెగించి వెళ్ళి తెచ్చారు, అంతమంది సైన్యం అక్కడ ఉంది, వాళ్ళు మిమ్మల్ని చూసుంటే మిమ్మల్ని నరికి మొక్కలు చేసేద్దరు, మీ ప్రాణాలు పోవును, మీరు ప్రాణాలకు తెగించి తెచ్చినటువంటి నీరు నేను తాగుతానా? అటువంటి కోరిక నాకు పుట్టిందేంటి? వాట్ ఏ వర్స్ట్ డిజైర్ ఐ హ్యాడ్. ఎంత భయంకరమైన కోరిక అది! ప్రాణాలకు తెగించి తెచ్చినటువంటి, రక్తానికి చిందించి తెచ్చినటువంటి నీళ్లు నేను తాగుతానా? ఇది దేవునికి దూరమగునుగాక. ఇట్టి కోరిక నాకు కలగడం చాలా తప్పని అతను కన్విక్ట్ అయ్యి ఏమన్నాడు తెలుసండి? ఇది నీరు కాదు, ఇది ఒక రక్తమే అని యెహోవా సన్నిధిలో ఆ నీళ్లు కుమ్మరించాడంటే దేవునికి హార్ట్ బీట్కి ఎంత సన్నిహితంగా ఉన్నాడు, దేవుని యొక్క పల్స్కి ఎంత సన్నిహితంగా ఉన్నాడు. నా హృదయానుసారుడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడన్న మాటను నెరవేర్చుకున్నవాడుగా కనబడుతూ ఉన్నాడు. నీ ప్రాణాలకు తెగించి తెచ్చినటువంటి నీళ్లు నేను తాగి నా దప్పికి తీర్చుకుంటానా? నా కోరిక తీర్చుకుంటానా? అటువంటి దౌర్భాగ్యునా నేను? కాదు, ఇది నీరు కాదు, రక్తముతో సమానమని దేవుని సన్నిధిలో, ఆ యెహోవా సన్నిధిలో నీటిని కుమ్మరించాడంటే ఎంత ఆత్మీయ స్థితిలో ఎంత ఔన్నత్యంగా ఉన్నాడో చూడండి, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అదే దావీదు బెత్షెబా విషయంలోకి వచ్చేసరికి, యూరియా భార్య విషయంలోకి వచ్చేసరికి రక్తాన్ని నీటి కింద సింపుల్గా ఒలకబోసాడు. ఒకప్పుడు నీటిని రక్తముగా ఎంచిన పెద్ద మనిషి ఈవేళ ఆ పరిస్థితి వచ్చేసరికి రక్తాన్ని నీళ్ల కింద చిమ్మినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎంత ఎత్తు నుంచి ఆత్మీయతలో ఎంత కిందకి పడిపోయాడో మనం చూస్తూ ఉన్నాం. దావీదు జీవితంలో అమావాస్య, దావీదు జీవితంలో చీకటి. దేవుని బిడ్డలారా, దావీదు దాని కొరకు అన్ని తిప్పలబడ్డాడో మనకు తెలుసు. తర్వాత పశ్చాత్తాపడి, దేవా నీ కృపాబాహుళ్యం చొప్పున నన్ను కనుకరించమని ఆయన ప్రార్థన చేసిన ప్రార్థన మనందరికీ తెలుసు. తర్వాత మళ్ళా ప్రార్థించి ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకొని దావీదు మొదటి స్థితికి రావడం జరిగింది. అందుకనే దేవుని బిడ్డలారా, అమావాస్య పౌర్ణమి, అందుకని అన్నాడు, దేవుని సంఘమా నీ సౌందర్యము ఎంతటందం, చంద్రబింబం అంతా అందం. నీ సోకు నీ సొంతము కాదు,
అది శాశ్వతము కాదు. మన సౌందర్యము సొంతము కాదు, శాశ్వతము కాదు. నీతి సూర్యుడు అయిన మన ప్రభువు మన మీద ప్రకాశించాలి. దేవుని బిడ్డలారా, ప్రభువు మన మీద ప్రకాశించాలి. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ప్రభువు నీ మీద ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రకాశిస్తేనే దేవుని బిడ్డలారా చీకట్లో ఉన్నటువంటి వారు వెలుగులోనికి రాగలుగుతారు. దేవుని యొక్క సంఘం ప్రకాశిస్తూ ఉంటే అన్యజనులు, చీకట్లో ఉన్న జనులు ఈ యొక్క సంఘం యొక్క వెలుగులోనికి, ఈ సంఘం యొక్క కాంతిలోనికి చీకటిలో ఉన్న ప్రజలు రాగలుగుతారు. సో ఎవ్రీబడి మస్ట్ కంట్రిబ్యూట్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ ది చర్చ్. దేవుని సంఘం యొక్క మహిమ కొరకు మనమందరం కూడా ప్రయాసపడిన వారిగా ఉంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, షొలొమోతు కన్యకను చూసాం, సంఘ చరిత్రను చూసాం, ఏమండి ఇండివిజువల్ విశ్వాసాన్ని చూసాం, దావీదు భక్తులను చూసాం. ఎంత చూసినా ఆ థియరీ అనేటువంటిది మాత్రం సత్యం. మనకి అందము చంద్రబింబం అంత అందం. మీకు తెలుసా అమావాస్యని ఇంగ్లీష్లో ఏమంటారు? అమావాస్యని ఇంగ్లీష్లో న్యూ మూన్. అసలు ద సీక్రెట్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ లైస్ హియర్. ద సీక్రెట్ ఆఫ్ ద బిలీవర్స్ సస్టెనెన్స్ లైస్ హియర్. అసలు దేవుని యొక్క సంఘం యొక్క రహస్యం అంతా ఇందులో ఉంది. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మీరు పండుగ ఆచరించు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. దేవుని బిడ్డలారా, అమావాస్య రోజునే కొత్త చంద్రుడు ప్రారంభం అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయిపోయింది సంఘం. సంఘం ఇక నిలవబడదు. దీని మీదకి రాజులు దాడి చేశారండి, రాజ్యాలు దాడి చేసినాయండి, సైన్యాలు దాడి చేసినాయండి. ఏ ప్రభువు స్థాపించిన సంఘం భూమి మీద ఉండడానికి వీల్లేదని దీనికి మీద దాడి చేసినటువంటి శత్రువులను లెక్కించడం సాధ్యం కాదు. అయితే దీంట్లో ఒక ప్రిన్సిపల్ ఉంది. ఏంటి తెలుసండి? ద వెరీ ప్రిన్సిపల్ ఇన్ ద వెరీ చర్చ్ ఆఫ్ గాడ్ ఈస్ దాట్ ఇట్ సర్వైవ్స్ ఈవెన్ ఇన్ ఎనీ డైర్ టెరిబుల్ కండిషన్స్. దీనికి చావు లేదు. అమావాస్య రోజునే మరలా క్రొత్త చంద్రుడు ప్రారంభమవుతాడు. క్రొత్త వాగ్దానం, క్రొత్త ఉజ్జీవము, క్రొత్త కృప, క్రొత్త వాత్సల్యత. ఇదిగో దినదినము నీ పట్ల నా వాత్సల్యత నూతనంగా ఉంటా ఉందన్నాడు దేవుని. ఆ ప్రిన్సిపల్ని బట్టి మనం ఇంతకాలం ప్రయాణం చేసి రాగలిగాం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదన్నాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక, బికాస్ ఆఫ్ ద ఇమ్యూటబిలిటీ ఆఫ్ గాడ్, because of the immutability, the unchanging nature of God, the children of God, the children of God are sustaining. దేవుని పిల్లలు లయమైపోవడం గల, లయము కాకపోవడం గల కారణం ఏంటి తెలుసా? యెహోవానైన నేను మార్పు లేని వాడను. నా ప్రయాసలో, నా ప్రేమలో మార్పు లేదు, నా ఏర్పాటులో మార్పు లేదు, నా సంకల్పంలో మార్పు లేదు. నేను మార్పు లేని వాడిని కనుక మీరు లయము కాలేదంటా ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు మాట చెప్పి ముగించేస్తాను. అమావాస్య పౌర్ణమి వచ్చిన వెంటనే అమావాస్య వచ్చేద్దా? పౌర్ణమి వచ్చిన వెంటనే అమావాస్య వస్తుందా? రాను రాను తగ్గి 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 అప్పుడు అమావాస్య వస్తుంది. అమావాస్య వచ్చిన వెంటనే పౌర్ణమి వచ్చేస్తుందా? రాదు రాదు. అది పెరిగి 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 అమావాస్య. అలాగుననే విశ్వాసులు కూడా ఒకేసారి పాపంలో పడిపోరు. ఒకేసారి పాపంలో పడిపోరు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చొప్పున ఏడవబడి మరులు కొల్పబడిన వాడై పాపంలో పడి. దేర్ ఆర్ స్టేజెస్. ఒక స్వకీయమైన దురాశ పడుతుంది. ఆ దురాశ చొప్పున ఏడవబడతాం. దాని తర్వాత కళ్ళు బైర్లు గమ్ముతాయి, మరులు కొల్పబడతాం. దాని తర్వాత గోతులో పాపంలో పడతాం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చొప్పున ఏడవబడి మరులు కొల్పబడిన వాడే పాపంలో పడతాడంటాను. అందుకని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఇఫ్ యూ సో ఎ థాట్ యూ విల్ రీప్ ఎన్ యాక్షన్. ఇఫ్ యూ సో ఎన్ యాక్షన్ యూ విల్ రీప్ ఎ హ్యాబిట్. ఇఫ్ యూ సో ఎ హ్యాబిట్ యూ విల్ రీప్ ఎ క్యారెక్టర్. ఇఫ్ యూ సో ఎ క్యారెక్టర్ యూ విల్ రీప్ ఎ డెస్టినీ. ఇఫ్ యూ సో ఎ థాట్ యూ విల్ రీప్ ఎ హ్యాబిట్. ఇఫ్ యూ సో ఎ హ్యాబిట్ యూ విల్ రీప్ ఎ క్యారెక్టర్. ఇఫ్ యూ సో ఎ క్యారెక్టర్ యూ విల్ రీప్ ఎ డెస్టినీ. దేవుని బిడ్డలారా, అందుకనే స్వకీయమైన దురాశ పుట్టినప్పుడే దాన్ని మనం చంపివేయవలసిందిగా ఉంటా ఉన్నాం. ఏదేని తోటలో అదే జరిగింది. ఏదేని తోటలో మీరు పండు తినుదినమున మీరు నిశ్చయముగా చనిపోతారని చెప్పాడు. అవ్వం అనుకుందట,
దేవుడు తినొద్దన్నాడు కానీ చూడొద్దన్నాడు ఏంటని చెట్టు దగ్గరికి వెళ్ళిందండి. చెట్టు దగ్గరికి వెళ్ళి చూసేసరికి అవి చూపునకు రమ్యమైనవి కనపడేసరికి అనుకుందట దేవుడు తినొద్దన్నాడు కానీ కొయ్యొద్దన్నాడు ఏంటని కోసిందండి. కోసి అలా చూసుకుని అనుకుంటుందంట దేవుడు తినొద్దన్నాడు కానీ వాసన చూడొద్దన్నాడు ఏంటని ముక్కు దగ్గర పెట్టుకుందాడు. మరి ఏం వాసన వచ్చిందో అనుకుందట దేవుడు తినొద్దన్నాడు కానీ కొరకొద్దన్నాడు ఏంటి, ఊసేద్దామని కొరికిందంట. మింగిదామని కొరకలేదంట. ఎందుకది పులుపా వగరా ఏంటి అంటే స్వీటా చేదా చూద్దాం ఊసేద్దామని కొరికిందంట. కొరికిన వరకు అనుకుందంట ఇంక అలా కొరకాం కదా ఏం మొత్తామని మింగేసిందంట. మింగేసిన తర్వాత అనుకుందట ఇంకెలాగ మింగాం కదా ఇంత తిన్నా ఒకటే పండు అంతా తిన్నా ఒకటేని పండు అంతా తినేసిందంట. పండు బాగున్నట్టుంది, ఒక గుత్తు లాగించేసింది. అప్పటికి కరెక్ట్గా ఆవిడికి 100 సంవత్సరాల వయసు. 100 సంవత్సరాల వయసు అంటే మనకులాగా తలపండిపోయి ముడుకులు లాగేసి ఏమీ లేదు, దుఃఖలాగా దేవుడిది చేసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది, ఏ బాధ లేదు మనిషికి. అయితే పండు తిన్న తర్వాత ఆమెకి ఈ 100 సంవత్సరాల్లో ఎక్కడా లేని ఒక అనుభూతి కలుగుతూ ఉంది. చిన్న కడుపు నొప్పి, వామిటింగ్ సెన్సేషన్ ఉందట. ఇదేంటి 100 సంవత్సరాల వయసులో కడుపు నొప్పి అంటే తెలియదు, వాంతులు అంటే నాకు తెలియదు, ఇలా వాంతి అయిపోతుంది ఏంటి, కడుపు నొప్పి ఏంటి, ఓ ఈ పండు ప్రభావమే అన్నమాట. అయితే దేవుడు చెప్పిన మాట కరెక్టే అన్నమాట, అయితే నేను చచ్చిపోతాను అన్నమాట అని దవానికి అర్థమైపోయి నేను ఎలాగ చచ్చిపోతాను కదా మా ఆయన ఎందుకు బతకాలని వస్తా 4 పళ్ళట్టుకు వచ్చిందంట. ఆదాం అడుగుతున్నట్టు వశేవ్ ఎక్కడికి వెళ్ళావే, ఇందాక నుంచి వెతుకుతున్నాను వెధవది కనిపించవేమిటి అంటుంటే ఎక్కడికి లేదండి ఎక్కడికి అంటే చెప్పట్లేదండి. చేతిలో పళ్ళు చూశాడంట, అవేం పళ్ళే అన్నాడట. అయ్యానండి కానీ సరే చెప్పట్లేదట. అవేం పళ్ళు అంటే అయ్యాయి అంటున్నావు, ఏం పళ్ళు గట్టిగా చెప్పని నిలదీస్తే అవేనండి మేలుతికీలు తీసిన చెట్టు పళ్ళు అన్నదట. ఇంకా ఆదాముకు గుండెలో రాయపడిపోయి ఆ చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళావే బాబు, అయ్యెందుకు కోసావే, తింటే చచ్చిపోతావని చెప్పాడు కదా, కొంప తీసి తిన్నావేంటే బాబు అని అడిగాడట. తినేసారండి అన్నదట. ఇంక చూడండి ఆదాం మరిక మనిషి అవ్వలేదటండి. తింటే చచ్చిపోతావని చెప్పాడు కదా, చచ్చిపోతావే, తినమని నిశ్చయంగా చచ్చిపోతా చెప్తున్నాడు, రోజు చెప్తున్నాడు కదా, ఎందుకు తిన్నావా అంటే అప్పుడు అవ్వమ్మ అన్నదట, నేను చస్తే ఇంకో దాన్ని చేసుకుందాం అనుకుంటున్నావా, ఆడవాళ్ళు కదా కృపావరం అంట వెధవది, నేను చస్తే ఇంకో దాన్ని చేసుకుందాం అనుకుంటున్నావు అంటే ఆదాం అన్నాడంట, నువ్వు చచ్చిపోతే ఇంకో దాన్ని చేసుకోవడానికి భూమి మీద ఆడవాళ్ళు ఎక్కడ ఉన్నారే, ఉన్న ఆడదాను నువ్వు ఒక్కదాను, మగవాడు నేను ఒక్కడిని, ఈ పండు తినలాగేలా పిచ్చెక్కిపోయేవంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇంకేమవుతుందో చేసుకోవడానికి అంటే అన్నదంట, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నా భుజం మీద చెయ్యేసి యువల గీతం పాడావు కదా, నీకు గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటి ఎముకలో ఒక ఎముక తీసి ఆ ఎముకతో నన్ను చేశాడు, నరుల్లోని తీయబడ్డది కనుక నారి అని ఓ స్టోరీ చెప్పావు కదా, నేను చచ్చిపోయిన తర్వాత నీకు ఇంకా బోల్డ్ ఎముకలు ఉన్నాయి, మరలా గాఢ నిద్ర కలుగు చేస్తాడు, ఆ ఎముకతో ఇంకొక ఎముక తీస్తాడు, దాంతో దాన్ని చేస్తాడు, అది నువ్వు బాగానే ఉంటారు, నేనే కదా పోతున్నాను బాబాని జుట్టెర పోసేసిందట. ఆదాం అన్నాడంట, నీ దేవుడు చెప్పాడంటే నువ్వు పండు తిన్నప్పుడల్లా ఎముక తీతే నాకు ఎముకలు ఉంటాయంటే నేను మాంసం వద్దున అయిపోయినట్టే, నువ్వు ఇలా తిన్నప్పుడల్లా ఎముక తీస్తాడా, తీసి ఇంకో దాన్ని చేస్తాడు, నీకు చెప్పాడంటే ఎందుకు అలా పొర తినేస్తున్నావా అని ఇక విసిగించేస్తే ఆదాము తట్టుకోలేక ఇంక నేను ఈ హెరాస్మెంట్ తట్టుకోలేను, ఇలాగే తినేస్తాను బాబా అన్నాడు. అప్పుడు తినేసాడట. అప్పుడు తగ్గిందని దీని కడుపు నొప్పి ఏదైతే అయింది మొత్తం మీద చేత పండు తినిపించేశాను, ఏం జరిగిన ఇద్దరికి జరుగుతుందని తినిపించేసిందట. దేవుని బిడ్డలారా, ఈ పండు తిన్న తర్వాత మొట్టమొదట వీళ్ళకి కలిగినటువంటి ఆ దర్శనం ఏంటంటే గుడ్లు లేవన్న సంగతి తెలిసింది. ఇలా ఉన్నావేంటనుకున్నారు, ఈలోపు ఆకులు కట్టుకుంటున్నారు. సాయంకాలం 5:30 అయింది. ఇదివరకు ప్రభు రాగానే ఇద్దరు ఎదురెళ్ళి స్వాగతం సుస్వాగతం అని చెప్పి తీసుకొచ్చేవారు. ఈవేళ ఆదాము లేడు, అలా ఆవిడ అంతకంటే అడ్రస్ లేదు. ఆదామా అంటే అక్కడ పలకట్లేదు. దేవుడు గట్టిగా అరిచాడు, ఆదామా అంటే ప్రభు ఎక్కడున్నావా అంటే ప్రభు చెట్టు చోటున ఉన్నాను ఆయన అన్నాడు. దేవుడు అన్నాడు, చెట్టు చోటుకి ఎందుకు వెళ్ళావురా అన్నాడు. దిగంబరిగా ఉన్నాను ఆయన అన్నాడు. ఉత్తరపచ్చుత్తరాలు నువ్వు దిగంబరు అని నీకు తెలియజేసిన వాడు ఎవడన్నాడు ఆయన. ఈయన అన్నాడు, ఎవడో తెలియజేయక్కర్లేదు తండ్రి, మొత్తం సీన్ కాలిపోయింది, నేను రాలేను ఆయన. ఇంక దిగంబరు అని నీకు తెలియజేసిన వాడు ఎవడండి, ఎవడ తెలియజేయలే, తెలియజేసేదేముంది,
ఇంక నేను రాలేను నాయన అంటే, మీరు రాలేకపోతే ఉండండి రా, నేనే వస్తానని దేవుడు అక్కడికి వెళ్ళేసరికి నిజంగానే గొడ్డలు లేకుండా ఆకులు కట్టుకుంటుంటే దేవుడు అన్నాడు, ఒరే ఆకులు ఎండిపోతే మళ్ళీ ఓపెనారా మామూలుగా, ఆకు ఎంతసేపు ఉంటుంది ఎదవలారా అని దేవుడు ఒక జంతువుని చంపి దాన్ని తోలు తీసి వెంటనే ఎండబెట్టేశాడు. ఎర్ర సముద్రాన్ని ఎండబెట్టినాడు, ఎండబెట్టలేడేటి, ఆ తోలు ఎండబెట్టేసి సిస్టర్కో చూడీదారు, ఈడికో జీన్ ప్యాంట్, ఎవరికి ఆదాంకి ఈవిడికో జీన్ జాకెట్, లెదర్ జీన్స్, మొట్టమొదట మనం వేసుకున్న గుడ్లు అయ్యే. దానికి వాషింగ్ మెషిన్ ఉతకడం గట్రా ఏముండదు, మా ఐడియాలు గట్లే ఉండదు. ఇద్దరికి గుడ్డలు వేసేసి మొట్టమొదట ట్రిబ్యునల్ పెట్టాడు. అక్కడ మొట్టమొదటి కోర్టు అదే దేవుడు పెట్టాడు. మొదటి ముద్దాయి ఆదాముని పిలిచాడు, రెండవ ముద్దాయి అవ్వను పిలిచాడు, మూడవ ముద్దాయి ఈ పాంగని పిలిచాడు. ఈ ముగ్గురిని పిలిచాడు. ఆదాముని అడిగాడు, ఆదామా నువ్వెందుకు నా ఆజ్ఞ ధిక్కరించావయ్యా? మీ ఆవిడ మీద ప్రేమ ఎక్కువ కారిపోయి నేను చెప్పిన మాట వినకుండా నువ్వు భార్యని ఎందుకు ప్రేమించావు, ఎందుకు ఇలా చేసావంటే ఆయన అన్నాడు, ఇదిగో నేను కాదు తండ్రి, నువ్వు ఇచ్చినా ఈ స్త్రీయే అని ఆవిడ మీద తోసాడు. ఆవిడని అడిగాడు, అమ్మాయి ఎందుకు అలా చేసావు, తినొద్దన్నప్పుడు నేను తినప్పుడు ఆవిడంతా నేను కాదు తండ్రి, ఈ పాంగాడు తింటే దేవత అయిపోతాం అన్నాడు అని ఆడి మీద తోసింది. అప్పుడు దేవుడు పాంగ్ అన్నాడు, ఏరా పాంగా ఎందుకు ఎలా చేసామంటే ఆడన్నాడట, నేను ఇప్పుడే మినిస్ట్రీ స్టార్ట్ చేసుకున్నాను, పరిచర్య 2 ఆత్మలు సంపాదించుకున్నాను. నా మినిస్ట్రీ ఏంటంటే నువ్వు చేసిందల్లా చెడగొట్టడమే. మనంతా డిస్ట్రక్షన్ ఇంటర్నేషనల్, ఏంటంటే డిస్ట్రక్షన్ డామినేషన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ టైటిల్ అడిది. ఎరా పాంగా ఎందుకు ఇలా చేసావంటే ఆడే ఒప్పుకున్నాడట. నేను మినిస్ట్రీ ప్రారంభించాను, బాప్తిసం ఇద్దాం అనుకుంటున్నాను, వాళ్ళకి నువ్వు సంతకాలు ఏం పెడతావేంటి, సాక్షి సంతకం పెట్టాడు దేవుడు. అప్పుడు దేవుడు మొట్టమొదటి తీర్పు డిక్లేర్ చేశాడు. తీర్పు డిక్లేర్ చేసి అన్నాడు, నువ్వు మొట్టమొదట పాముని శపించాడు. పాము అప్పట్లో మంచి రెక్కలతో ఎగిరేదట, భూజంతువులన్నింటిలో అందగత్తట, ఆడవాళ్ళు ఐశ్వర్యరాయ్ ఎంత అందగత్తో. యానిమల్ వరల్డ్లో మిస్ యానిమల్ వరల్డ్లో మిస్ స్నేక్ ఆవిడే అందగత్తి. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఆదాము అవ్వలను మోసగించావు కనుక నీ యొక్క సోకంతా తీసేస్తున్నాను, నీ బ్యూటీ అంతా లాగేస్తున్నాను, నీ రెక్కలు పీకేస్తాను, నువ్వు పొట్టతో పాగుతావు, మట్టి తింటావు, మట్టిలో ఉన్న కప్పలు తింటావు అన్నాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు ఏ దేశం వెళ్ళినా పాము పొట్టతోటే పాగుతుంది, మట్టే తింటుంది, మట్టిలో ఉన్న కప్పలు తింటుంది. ఒకసారి మా చర్చిలో ప్రసంగం చేశాను. టైటిల్ ఏంటంటే ఆడవాళ్ళకి నొప్పులు, మగవాళ్ళకి తిప్పలో, పాము కప్పలో ఎవడిట్టాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ప్రసంగం తాలూకు టైటిల్. ఆడవాళ్ళకి చెప్పండిరా, ఆడవాళ్ళకి నొప్పులు, మగవాళ్ళకి తిప్పలో, పాముకి కప్పలో. ఈ పాము కప్పలు అనేది దేవుడే పెట్టాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పాము పొట్టతోటే బాగుంది. ఈ సంగతి మన దేశస్తులకు తెలియదు. మన కొంప ముంచింది పాము అన్న సంగతి భారతదేశానికి తెలియక ఏంటి నాగుల చవితి రోజుని పాలు మా ఫ్రెండ్ ఒకటి పట్టుకెళ్తున్నాడు, ఒరే హార్లిక్స్ కూడా కలపరా అన్నాను. మరీ ఒట్టిపాలు ఏం తాగుతుందిరా, యాదవ సన్నాస, మన కొంప ముంచింది అదిరా, దానికి హార్లిక్స్, ఒట్టిపాలు బాగోదురా హార్లిక్స్ కలుపు. మరి పచ్చిగుడ్డ ఏంటి, మరి ఏమన్నా ఆమ్లెట్ వేసి పట్టుకెళ్ళిపోయావా? ఈ మన కొంప ముంచింది పాము అన్న సంగతి మన దేశస్తులకి. దేవుని బిడ్డలారా, మొట్టమొదటి పాముని శపించాడు. దాని తర్వాత ఆదాము దగ్గరికి వచ్చాడు. ఆదామా, నీకు నా మాట కంటే మీ ఆవిడ మాట బాగా ఎక్కువైపోయి, బాగా ప్రేమ కారిపోయి, నువ్వు తినొద్దన్నప్పుడు తిన్నావు కాబట్టి నీకు శాపం పెడుతున్నాను రబ్బాయి, మీకు రెక్కల మొక్కలైపోతే తప్ప నీ డొక్క నిండదు రబ్బాయి, నువ్వు చెమట్లు ఎక్కువేతావు అన్నాడు. యు ఆర్ గోయింగ్ టు లివ్ బై ద స్వెట్ ఆఫ్ యువర్ బ్రో అన్నాడు. నువ్వు చెమటూర్చి బతుకుతావు అన్నాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మగవాళ్ళు మిమ్మల్ని పెంచలేక ఎన్ని కష్టాలు పడిపోతున్నారు. కొంతమంది అయితే తట్టుకోలేక సాధువుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తారు, ఎంత తెచ్చినా ఇంకా నరుడా తేరా, బక్వాడా తేరా తేరా తేరా, ఎంత తెచ్చినా ఊదేస్తున్నారు. మీకు దండమే తల్లి మిమ్మల్ని పెంచలేనని కొంతమంది సాధువుల్లో పోతున్నారు.
దేవుడు పెట్టిన శాపం మాకు అది, చెమట్లెక్కిపోతామన్నాడు అంతే. అది అయిపోయింది. తర్వాత అవ్వమ్మ దగ్గరికి వచ్చాడు. అసలు హీరోయిన్ నువ్వేనా, మొత్తం సీన్ అంతా కాల్ చేసావు, పనికి మాలిందానా, నువ్వు డెలివరీలో సత్తావో బతుకుతావో నాకు తెలియదు, నీ నొప్పులు ఇంత అంత కాదు, నువ్వు మెల్లిదిరిగి వేస్తావు, బతికితే బతకొచ్చు, చచ్చితే చావచ్చు అని ఆడవాళ్ళకి నొప్పులు పెట్టాడు. మా చర్చిలో ఒక అమ్మాయిని మొన్నే డెలివరీ అవ్వలేకపోతుంటే ఘోష ఆసుపత్రిలో జాయిన్ చేశారు. పాపం పెద్ద కడుపు వేసుకొని కూర్చోలేకపోతుంది, పడుకోలేకపోతుంది, ఏడు చేత నాకు ఫోన్ చేశారు. నేను ఆవిడ కానకపోతే నన్నేం చేయమంటారండి, నాకు ఫోన్ చేసి ఐగాని రమ్మనండి. ఇది బాగుంది, ఆవిడ కానలేకపోతే నేను వచ్చి ఏం చేయనురా, ప్రార్థన చేత ఇక్కడ అక్కడ ఉన్న ఇంటి దగ్గర హాస్పిటల్కి వచ్చేయాలంట. ఏం చేస్తాం పాస్టర్ గారికి ఇంటి బాధలు. నేను వెళ్ళేసరికి ఆ పెద్ద కడుపు వేసుకొని పడుకోలేకపోతుంది, కూర్చోలేకపోతుంది, నడుమి చేసుకుని అంటుందే, పరిశుద్ధుడా, ఇంత ఘోరమా పరిశుద్ధుడా, అనుకోలేదు పరిశుద్ధుడా అంటుంది. నేను అన్నాను, మరి పండు తిన్నప్పుడు లేదా పరిశుద్ధుడా, దేవుడు తోటలో పెట్టాడు ఇదే, మరి అప్పుడు కొంప ముంచేసి పండు తిన్నప్పుడు లేదా, నడుమి చేసి పరిశుద్ధుడా, ఇంత ఘోరమా పరిశుద్ధుడా, ఓ తట్టుకోలేకపోతాను పరిశుద్ధుడా అంటుంది. నేను అన్నాను, మరి పండు తిన్నప్పుడు లేదా పరిశుద్ధుడా, మరి తోటలో దేవుడు పెట్టాడు అమ్మిదే, ఎవడు తీయలేడు, ఇలా రా అని చెప్పి ప్రార్థన చేసి వచ్చేసాను. తర్వాత కోసేసి తీసేశారట. 2 పిల్లలు పుట్టారు ఆవిడికి, కావాలి పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవేళ క్రైస్తవ ఉద్యమంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అమావాస్య నాడు కొమ్ము ఊదడి, మనం పండుగ ఆచరించు పున్నమ నాడు కొమ్ము. మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా ఎప్పుడు కూడా ఒక కథ చెప్తారు సాధారణంగా. ఏంటంటే ఒక అరబ్బీ వాడు ఒంటి మీద ప్రయాణం చేసి వెళ్తున్నాడట. ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే చీకటి పడిపోయింది కదా అని ఒంటిని బయట కట్టి టెంట్ వేసుకుని పడుకున్నాడట. పడుకుంటే రాత్రి 11-12 ప్రాంతంలో ఒంటే తల టెంట్లోకి పెట్టిందంట, చలి కొనుక్కుపోతుంది. పోన్లే నా ఒంటే కదా అని ఊరుకున్నాడంట. రాత్రి 1 గంట 2 గంటల ప్రాంతానికి వీపంతా లోపలికి వచ్చేసిందంట. అరబ్బీ వాడు టెంట్ పక్క వెళ్ళిపోయాడట. పోన్లే నా ఒంటే కదా అని ఊరుకున్నాడట. తెల్లారు లేచేసరికి అరబ్బీ వాడు ఇసుకలో ఉన్నాడట, ఒంటేమో టెంట్లో ఉందట. దేవుని బిడ్డలారా, లోకం కూడా మన జీవితాల్లో అలాగునే తల పెడుతుంది. తల పెట్టినప్పుడే మనం తీసేయకపోతే మనల్నేమో లోకంలో నెట్టేస్తాడు, ఆడొచ్చేమో చర్చిలో ఉంటాడు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది క్లెర్జీ ఆఫ్ ద చర్చ్ టు సీ దట్ ద వరల్డ్ డూ నాట్ కమ్ ఇన్ టు ద చర్చ్. గాడ్ ఎస్టాబ్లిష్డ్ ద చర్చ్ ఇన్ ద వరల్డ్ అండ్ ద డెవిల్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ద వరల్డ్ ఇన్ ద చర్చ్. దేవుడు లోకమును సంఘములో స్థాపిస్తే, దేవుడు సంఘాన్ని లోకంలో స్థాపిస్తే, సాతాను ప్రయత్నం ఏంటి? సంఘములో లోకాన్ని స్థాపించాం. God established the church in the world and the devil wanted to establish the world in the church, and the devil succeeded to a great extent. ఈవేళ సకల రాజకీయాలు, సకలమైనటువంటి లోక పరిస్థితులన్నీ కూడా దేవుని సంఘాల్లో కనబడతా ఉన్నాయి. So we have to see that the world do not come into the church. God established the church in the world and the devil wanted to establish the world in the church. మనము ఈ లోక మర్యాద, లోక పద్ధతులు, లోక రాజకీయము, లోక పరిస్థితులు జీవము గల దేవుని సంఘములోకి రాకుండా కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన సౌందర్యము చంద్రబింబమంతా అందము. మన సోకు సొంతము కాదు, శాశ్వతము కాదు. ఎవరు ప్రకాశించాలి? నీతి సూర్యుడు మన మీద నీతి సూర్యుడు నీ మీద ప్రకాశించగలిగితే నువ్వు శక్తిమంతురాలు అవుతావు, శక్తిమంతుడు అవుతావు, సమాజం మీద ప్రభావం చూపగలుగుతావు, ప్రభువునకు మహిమ తేగలుగుతావు, దేవుని యొక్క రాజ్యమును కట్టగలుగుతావు, దేవుని కొరకు మనుష్యులను ఆకర్షించుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈవేళ సంఘము చెమ్మ చీకట్లోకి వెళ్ళిపోకుండా మన ధూళి మనం దులుపుకొని, నాయనా ఈ సంఘం యొక్క వెలుగులోనికి అనేకులను అన్యజనుల చీకట్లో ఉన్న వారిని ఆకర్షించమని మనం ప్రార్థన చేయాలి.
మన వ్యక్తిగత వెలుగును మనం తీసుకుని రావాలి మందిరానికి. హిందూస్ విల్ గో టు ద టెంపుల్ ఆఫ్ గాడ్, బట్ క్రిస్టియన్స్ విల్ టేక్ దేర్ టెంపుల్స్ టు గాడ్. Rest of the people will go to the temple of God, but Christians will take their temples to God. We are all the living temples of God. మనమే గనక ప్రభువు కొరకు ప్రకాశిస్తే, ఒక్కొక్క ఇండివిజువల్ ప్రభువు కొరకు ప్రకాశిస్తే, you can imagine the glory of the church of God. So don't compromise with less than anything else rather than the glory of God. దేవా, నీ మహిమ నాకు కావాలి. ఏం కావాలి? నీ మహిమతో నన్ను నింపు ప్రభువా, నీ ప్రభావముతో నింపు నాయన, నీ కృపతో నింపు నాయన, నీ వెలుగుతో నింపు నాయన. దేవుని ప్రజలారా, లోకములో ఉన్న ప్రజలకు మనం దేవుని వెలుగు చూపించగలగాలి. దేవుని వెలుగులోనికి, సంఘ వెలుగులోనికి చీకట్లో ఉన్న అంధకారంలో ఉన్నవారు రాగలగాలి. కనుక ఈవేళ దేవుడు మన సంఘ మహిమను అధికం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. కనుక మనకు అందము చంద్రబింబమంతా అందము. సంఘ కన్యక జీవితం చూడండి, షొలమతి కన్యక జీవితం చూడండి, విశ్వాస జీవితం చూడండి, దావీదు జీవితం చూడండి, వ్యక్తిగత జీవితాలు చూడండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బి ఇన్ ద సేమ్ స్టేట్ ఇన్ ద స్పిరిచువల్ realm ఆల్ ద టైమ్. There will be sometimes depressions, some sorrows, some attacks, but we will rise again. మరలా మనం పుంజుకుంటాం. కనుక రాత్రి వేళ పరుండి నా ప్రాణప్రియుని వెతకినతడు నాకు కనబడకపోయాను. అయితే ఆమె తెగించి బయటికి వెళ్ళింది, కావలి వారి చేత దెబ్బలు తిన్నది, మరలా ప్రాణప్రియుడు ఎదురయ్యాడు. ఈసారి ఇంకా గట్టిగా పట్టుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు విడువడు, ఎడబాయుడు. మనం విడిచేవాడు కాదు, ఎడబాపేవాడు కాడు. కనుక ఉదయకాల సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, యూత్ సండే సందర్భంగా యవనస్తులారా, మిమ్మల్ని మీరు బలపరుచుకోండి. యూత్ ఈజ్ ద ఆర్నమెంట్ ఆఫ్ ద చర్చ్. యు ఆర్ ద ఆర్నమెంట్ ఫర్ ద చర్చ్. దేవుని సంఘానికి మీరు ఒక నగలాంటి వారు, ఆభరణం లాంటి వారు. కనుక మీరు బలము పూనుకొని దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. యవనస్తులారా, మీరు బలవంతులని దేవుని యొక్క వాక్యం చెబుతాం. సో సమ్ ఆఫ్ యూ మస్ట్ బికమ్ ప్రీచర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ మస్ట్ డెడికేట్ యువర్ లైఫ్ ఫర్ ద కాజ్ ఆఫ్ ది ఇవాంజలిజం. దేవుని సేవార్థమై బయలుదేరాలి, దేవుని యొక్క స్వార్థ నిమిత్తం బయలుదేరాలి, దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు బలంగా పనిచేయాలని నేను కోరుకుంటూ ఆశిస్తూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి పెద్దయ్య గారికి, చిన్నయ్య గారికి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ, సంఘానంతటి కూడా వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని మీకు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రభు చిత్తమైతే మరలా ఎప్పుడైనా దేవుడు సమయం ఇస్తే వచ్చే సంవత్సరం ఇదే రోజుల్లో ఇదే స్టేజ్ మీద కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9. లేదు, చేస్తూనే ఉండండి ప్రార్థన. దేవుని దీవించును. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. బాయ్. చిన్న ప్రార్థన. Gracious Heavenly Father, we thank you and praise you this morning for such a time as this that you have granted us, Lord. పరిశుద్ధమైన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థాన దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ అద్భుతమైన సంఘమును బట్టి, అద్భుతమైన అభిషక్తులను బట్టి, అద్భుతమైన దైవజనులను బట్టి నాయన, ఓ నాయన నీ బిడ్డలు విస్తరింపజేసిన దాన్ని బట్టి, ఓ సంఘము విస్తరించిన దాన్ని బట్టి, అభివృద్ధి పొందిన దాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. ఓ ప్రభువా, నీకు వందనములు 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 ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ సచ్ ఏ గ్రేట్ చర్చ్ యాజ్ దిస్ ఆఫ్ ఫాదర్ లార్డ్. Thank you, Lord, for the sustenance in spite of all the problems, O Lord. Deva సంఘము శాఖోపశాఖలై విస్తరించిన విధమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, దైవజనుల్ని కృపగా అప్పగించుకుంటూ నాయన మీరే మహిమ ఘనత ప్రభావం పొంది నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడు, మన రక్షకుడు, గొర్రెల గొప్ప కాపరి, త్వరలో రానైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆదరణ, కాపుదల, నడిపింపు కూడిన మనకును, లోకమందలి సకల పరిశుద్ధులకును, ఇశ్రాయేలు ప్రజలకు, యెరూషలేము దేవాలయముకును సదాతుడయుండి కాపాడి నడిపించెను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.